వాట్సాప్ పీపుల్ గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి అయితే 20th ఆఫ్ జూలై. టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది. యాక్చువల్గా 10 అయింది ఈరోజు లేచేసరికి. సండే ఈరోజు పెద్ద పని పాట లేదు, అందుకని చాలా లేట్ అయింది. కానీ ఈరోజు నాకు ఎందుకో కుకింగ్ చేయాలనిపిస్తుంది. చికెన్ అంతా రెడీగా ఉంది, వెళ్ళి మ్యారినేట్ చేసి తప్పాలండి. చికెన్ ఉంది, దీన్ని ఫస్ట్ అయితే బాగా కడుక్కున్నాం. ఇలాంటి వాడు గిన్నె తీసుకొని చికెన్ వేసుకొని బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడే మ్యారినేషన్ అయిపోయింది. దీన్ని ఒక 15 minutes అలా వదిలేస్తే బాగా పడతాయి ముక్కలకి. సో ఇంతే, ఈజీయే. ఇది ఒక 15 minutes అయ్యాక డైరెక్ట్ స్టవ్ మీద ఒక మంచి గిన్నె తీసుకొని దాంట్లో వేసేసి ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో అలా కుక్ అవనిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంతలోకి మనము టొమాటోస్, ఆనియన్స్ ఇంకా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుందాం. టైం వచ్చేసి 1:40 అయింది. ఇప్పుడే లంచ్ అయింది. ఫుల్ రెడీ అయిపోయా, మళ్ళీ లంచ్కి వెళ్తాను. తిని సోల్ఫుల్ వ్లాగ్స్ అయిపోతానేమో నేను కూడా. సోల్ఫుల్ వ్లాగ్స్లో ఎప్పుడూ తింటూనే ఉంటాడు అప్పుడు, ఎలానో నాకు తెలియదు. నేను ఇప్పుడే లంచ్ తింటాను, మళ్ళీ లంచ్కి ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను. అలా ఉంటుంది, కొన్ని ప్లానింగ్స్ అలా ఉంటాయి మా ఫ్రెండ్స్. సో రాయదుర్గ్ దగ్గర ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మెట్రో ఎక్కి వెళ్ళిపోదాం. మెట్రో కూడా చూపిస్తాం మీకు ఈరోజు, హైదరాబాద్ మెట్రో. అంటే మీరు చూసే ఉంటారు, ఊరికే వ్లాగులు ఎంత పెరుగుద్దని. ఇక్కడ నుంచి 1 hour జర్నీ. లెట్స్ గో. ఓకే పీపుల్, ఇప్పుడే మెట్రోకి వచ్చా, పైకి ఎక్కుతున్నా. టికెట్ తీసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడే టికెట్ తీసుకున్నా. మెట్టిగూడలో ఎక్కా నేను. రాయదుర్గ్ అంటే సింగిల్ ట్రైన్, ఎక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే అమీర్పేటలో చేంజ్ అవుతుంది. కూకట్పల్లి అలా వెళ్ళాలంటే రాయదుర్గ్ లాస్ట్ స్టేషన్ మందే. సో నో ప్రాబ్లం. పీపుల్, ఇప్పుడే అమీర్పేట్ మెట్రో దిగా అనమాట. అంతా అయిపోయింది. యాక్చువల్గా లంచ్ తర్వాత బౌలింగ్ కూడా వెళ్ళాము. బౌలింగ్కి వెళ్ళి ఇప్పుడే అమీర్పేట్ మెట్రోలో ఉన్నాం. ఒక 5 minutes ట్రైన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 15-20 minutes, అక్కడ నుంచి మళ్ళీ ఒక 20 minutes. టైం వచ్చేసి 8:45 అవుతుంది. ఇప్పుడే లంచ్ అయిపోయి బౌలింగ్ ఆడి మెట్రో ఎక్కి ఇంటికి వచ్చా. కానీ ఇప్పుడు నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మా బావ వెళ్తున్నాడు యూఎస్కి, డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. సో మళ్ళీ 9:30 కల్లా స్టార్ట్ అయ్యి 10:30 కల్లా అక్కడికి వెళ్ళి మళ్ళీ బావని మళ్ళీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ రాడు. సో సీ యూ ఆన్ ద వే టు ఎయిర్. వాట్సాప్ పీపుల్, ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాము. వెళ్తున్నా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. నేను ఇప్పుడే కార్ పార్క్ చేసేసి పైకి వెళ్తున్నా. లెట్స్ గో. టైం వచ్చేసి 12:35 అవుతుంది. బోర్డింగ్ పాస్ ఇచ్చేసారంట, అంతా అయిపోయింది మా బావకి. జస్ట్ ఇప్పుడు ఇమిగ్రేషన్ అవుతుంది. ఇమిగ్రేషన్ అయ్యాక స్టార్ట్ అవుదామని కార్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాం. వన్స్ ఇమిగ్రేషన్ అయిపోయాక ఇంటికి స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ గో. వాట్సాప్ పీపుల్, టైం అయితే వచ్చేసి ఇప్పుడు 2 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చా. 1కి స్టార్ట్ అయ్యాము. 2 అయింది. 1 hour ఇక్కడ మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్. ట్రాఫిక్ ఏం లేదు, కానీ మధ్యలో రూట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళామన్నమాట. అందుకని కొంచెం లేట్ అయింది. అండ్ ఈరోజుకైతే ఇంతే, ఇంకా డన్ ఫర్ దట్ డే. యాక్చువల్గా ఈరోజు ఎక్కువ తిరిగేసా. మధ్యాహ్నం మేము ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళా, మళ్ళీ రాగానే అసలు వితౌట్ ఎనీ గ్యాప్ మళ్ళీ ఇటు వెళ్ళిపోయా. ఫుల్ టైర్డ్ ఉంది.
ఇప్పుడు వెళ్ళి పడుకుంటే సోయ కూడా ఉండదు నాకు. సో ఈరోజుకైతే ఇంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.